సరే ఏంటి అసలు ఈ మధ్య కాలంలో మధ్యలో కొంచెం సైలెంట్ అయింది, కోట్లు కొంత మొట్టికాయలు వేసేసరికి దూకుడు కాస్త తగ్గించింది, ఇంకా హైదరాబాద్ ఉండదేమో అని కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పేదోళ్ళకి మళ్ళీ ఒకలాంటి భయాన్ని మళ్ళీ సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఏదో ఒక చోట ఏదో ఒక రోజు ఈ హైడ్రా అనేది వెళ్తుంది, మళ్ళీ కూల్చివేతలను స్టార్ట్ చేసింది. నిన్న చూసినాం కదా సార్, ఫిర్జాదిగూడలో కాళ్ళు నెత్తి కొట్టుకుంటున్నారు. అసలు కనీసం వర్షం పడుతుంది, కొంచెం టైం ఇవ్వండి, ఇంట్లో నుంచి సామాన్లు బయట పెడతామంటే కూడా టైం ఇవ్వకుండా కూల్చేసిండ్రు. సో ఏం సార్ అసలు ఎందుకు మళ్ళీ హైడ్రా ఈ రకంగా వ్యవహరిస్తుంది అంటారు? ఈరోజు ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి పోస్టు దగ్గర పడుతుంది, ఎప్పుడు పోస్టు పోతుందో తెలియదు. కాబట్టి వీలైనంత ఎంత వీలైతే అంత సెటిల్మెంట్లు అవి ఇవి చేసుకోవాలి. ప్రతి దానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. నేను ఇవాళ హైడ్రా ఆఫీస్ ముందు బేటాయించిన, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి బేటాయించిన. ఇలా ముఖ్యంగా ఏంటంటే నేను 3 ప్రూఫ్స్తో సహా పోయిన 3 అందులో ముఖ్యమంత్రి సంబంధం ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి ఆయన కనుసనలు ఉన్న నవనిర్మాణ్ కంపెనీ మొత్తం అన్ని యాడ్ ఏజెన్సీలు వాళ్ళకే ఇచ్చి అక్కడ వేరోలై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాదాపు 200 పైగా అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అయ్యి వాళ్ళు పెట్టుకుంటే ఇవి అక్రమం అని వాళ్ళతో ఫీజుగా హైడ్రా కూలగొట్టి వాళ్ళ ఇనుప సామాన్లు కూడా ఎత్తుకపోయారు. వాళ్ళ ఇనుప సామాన్లు ఉంటాయి కదా, అవి కూడా అక్కడ వదిలేయకుండా ఎత్తుకపోయి వాళ్ళు అమ్ముకున్న పరిస్థితి. ఇక ఈయనకు వస్తే ఇది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. 12 కోట్ల రూపాయలు అక్షయ్ కంపెనీ అనేటోడు వేస్తే వీళ్ళు నవనిర్మాణం అనేటోడు 63 లక్షలకే వేసిండ్రు. అంటే 11 కోట్ల 37 లక్షల రూపాయల నష్టానికి వీళ్ళకి వారికి ఇచ్చి ఈ డిపిఆర్ అంటే ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసిన నవనిర్మాణ్ కంపెనీ ఇచ్చింది. ఇది మన చేతికి వచ్చిన ఈ డాక్యుమెంట్స్ నవనిర్మాణ్ కంపెనీ ఇవన్నీ అయిన తర్వాత కట్టాలి. ఇక వీళ్ళు ఏం చేసిండు, ఇవేం చేయకుండా అక్రమంగా, ఇగో నేను మొత్తం ఫోటోలు తీసేయాలి ఇచ్చిన, ఇగో ఇవన్నీ అక్రమంగా కొన్ని కోట్ల రూపాయలు. ఇది ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్దే చెప్తున్నా. ఇగో ఇదంతా జరిగింది. ఇవి ఇవాటి వరకు పీకలే. ఎందుకు పీకలే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డిది కాబట్టి ఇది పీకలే. సెకండ్ రెండో పాయింట్ ఏం పెట్టినా నేను, ప్రెస్టేజ్ సిటీ. ఇంకో ఇది ప్రెస్టేజ్ సిటీ. ఈ ప్రెస్టేజ్ సిటీ ఇది ఎక్కడ కట్టిండ్రు? ఇది ప్రెస్టేజ్ సిటీ ఇవి మొత్తం ఇది ప్రేమావతి చెరువు. ఇక్కడికి వెళ్ళి అప్పా చెరువు అని దాని ఆపోజిట్కి వెళ్ళి ఇంకో చెరువు, 2 చెరువు ఎంక్రోచ్ అనే 27వ తారీఖున కంప్లైంట్ విత్ పర్మిషన్ డాక్యుమెంట్స్ అన్నీ A to Z ఇచ్చిన. ఇక్కడికి ఎందుకు పోడు? ఇందులో ప్రతి వారానికి 2 సార్లు ఫైఎం కురేషి అనేటోడు పోయి రేవంత్ రెడ్డి మనిషిపోయి ఇందుపై కూర్చుంటారు. ఇది ప్రభుత్వ పెద్దలు, ఇది రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ చెరువుల మీద ఎందుకు కాపాడరు? ఇంకో సంఘటన జరిగింది దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితము 2022 అనుకో, ఒక పెద్ద వాన పడితే అప్పా చెరువుకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఈ నీళ్ళు ఇళ్ళకి పోవాలి. ఆ నీళ్లు పోకుంటే ఏమైందనంటే మొత్తం బ్లాక్ లైట్ వరకు అది రోడ్ల మీద వస్తే బస్సు కొట్టుకపోతే 17 మంది చచ్చిపోయారు, 7 శవాలు దొరకలే. అసలుంటప్పుడు ఇది కాపాడాల్సిన బాధ్యత లేదా? ఇలా నాలా కబ్జా చేసి ఇది ట్రెండ్ అయిందా? మరి ఈ పోస్టర్లో నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ డైనోసార్ బొమ్మ ఒకటి ఇచ్చిండ్రు. అంటే ఆ డైనోసార్ బొమ్మ అంటే మింగేసే వాటికి ఎక్కువగా ప్రతీకగా చూపిస్తుంటారు కదా. అంటే దీంట్లో ఎవరు అనుకోవచ్చు, అంటే ఈ హైడ్రా వెనకాల నుండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముందు నన్ను పెట్టిండ్రు అంటూ రేవంత్ రెడ్డి బ్రదర్స్. రేవంత్ రెడ్డి గూలది, రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి గూలది. తిరుపతి రెడ్డి ఎందుకు గూల కొట్టలే? శనివారం ఆదివారం ఆయన ఎందుకు గూల కొట్టలే? మీరు శనివారం ఆదివారం ఆయన ఎందుకు ముట్టుకోలే? ఆయన కోర్టుకు పోయి ఆరాంగా స్టే తెచ్చేదాకా ఎందుకు చూసిండ్రు మీరు? అర్థమైందా? అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం. ఆయన స్టే కోసం ఏమని అప్లై చేసి ఉంటాడు? మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విధవ, ఆయన హైడ్రా అనేది ఒక సంస్థ పెట్టిండు. నా ఇల్లు అక్రమం కాదు సక్రమమే, నా ఇంటికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి కూలనికి లేదు ఆయన ఎత్తనగా ఇచ్చేది. నాన్న చాలా తెలియగలడు, హైడ్రా మంచి కార్యక్రమం, ఆయన నా ఇల్లు కూలగొట్టొద్దంటే ఇస్తారు, అష్టే ఇయ్యడు కదా. అంటే అన్న నేను ఎదవని చేసి తెచ్చుకున్నాడు ఆ ఇల్లు. వెనుక నువ్వు నన్ను ఎదవన్నా పర్వాలే కానీ నువ్వు మాత్రము మా తమ్ముని ఇల్లు కూలగొట్టొద్దని చెప్పేసి